హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ సర్దార్ తెలుగు డబ్బుడ్ మూవీ. ప్రీవియస్గా అభిమన్యుడు అండ్ హీరో మూవీస్ తీసిన పిఎస్ మిత్రన్ ఈ మూవీని తీశారు. ట్రైలర్ చూస్తే ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్లా ఉంది. దాంతోపాటు మూవీలో ఇంకో మెయిన్ ఎలిమెంట్ ఉంది. ఇక మూవీ చూశాక నాకైతే బాగుంది గైస్. మంచి స్టోరీ లైన్ తీసుకొని దాన్ని అంతే ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్లారు. డీటెయిల్స్లోకి వెళ్తే ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ ఒక మోటివ్ తోటి న్యూస్లో ట్రెండింగ్లో ఉండాలనుకుంటాడు. ఒకసారి ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మిస్ అవడంతో దీన్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో ఎన్నో విషయాలు అన్ఫోల్డ్ అవడంతో అసలు కథ మొదలవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్లో తక్కువే చూపించారు, బట్ మూవీలో చాలా పాయింట్స్ చూడొచ్చు. ఇంకా గెటప్స్ గురించి చూస్తే 2-3 మాత్రమే ఒక నాటకంలో వెళ్తాయి. ఇక మిగిలినవన్నీ స్టోరీలో భాగమై ఉంటాయి. అసలు స్టోరీ గురించి మాట్లాడితే చాలా రీసెర్చ్ చేసినట్టున్నారు. అభిమన్యుడిలో డార్క్ వెబ్ లాగా ఇక్కడ వాటర్ కన్సర్వేషన్ గురించి. దీనికి అండర్లయింగ్ గా స్పై అనే ఎలిమెంట్ ముందుకు తీసుకెళ్లింది. అన్వాంటెడ్ సీన్స్ అయితే ఎక్కడా లేవు. హీరోయిన్స్ ఉన్నా కానీ లవ్ ట్రాక్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. అక్కడక్కడ కొన్ని చోట్ల ల్యాగ్ ఉన్నా కానీ దాదాపు మంచి పేస్లోనే మెయింటైన్ చేశారు. స్క్రీన్ ప్లే కూడా మరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండకుండా కొంత నాన్ లీనియరిటీ అండ్ టర్న్స్ వచ్చేలా డిజైన్ చేశారు. దీనివల్ల ఎక్కడ బోరింగ్ అనే ఫీల్ రాకుండా ఎంగేజ్ చేసింది. ఇంకా హీరో క్యారెక్టరైజేషన్ ని కూడా బాగా డెవలప్ చేశారు. అదేవిధంగా సర్దార్కి ఉన్న ఎలివేషన్స్ అదే రీతిలో ఉన్నాయి. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ హైలైట్కి నిలిచాయి. నార్మల్ సినిమాలో ట్రీట్ చేసి ఎండ్ క్రెడిట్స్ని మిస్ అవ్వద్దు. అక్కడ ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది. అలాగే సినిమా అంతా ఫుల్ యాక్షన్ తోటి అండ్ మిషన్ తోటి మాత్రమే ఉండదు, కొన్ని ఎమోషన్స్ కూడా ఉన్నాయి. డైరెక్టర్ పిఎస్ మిత్రన్ వాటర్ గురించి ఇంపార్టెంట్ టాపిక్ని చెప్పారు. ఇదనే కాదు, ఇంకా చాలా సీన్స్తో మనల్ని ఎడ్యుకేట్ చేస్తాయి. బ్యాక్ ఎండ్లో పెద్ద రీసెర్చ్ ఉందనుకుంటా. అండ్ మొత్తంగా తన డైరెక్షన్ అండ్ ప్రెజెంటేషన్ బాగుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, కార్తీది ఒక రకంగా వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ క్యారెక్టరైజేషన్స్కి తగ్గట్టు పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేశారు. రాశి ఖన్నా నుంచి లైలా వరకు మిగిలిన అందరూ డీసెంట్ అనిపించారు. జీవి ప్రకాష్ ఇచ్చిన బీజిఎం సీన్స్కి సింక్ అయ్యేలా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ సాంగ్స్ వరకు అయితే తక్కువే ఉన్నా కానీ బాలేదు. యాక్షన్ అండ్ స్టంట్స్ అయితే ఉన్నంతలో సాలిడ్గా ఉన్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఆల్సో గుడ్. సో ఫైనల్గా చెప్పాలంటే ఒక మంచి స్పై యాక్షన్ థ్రిల్లర్. నాకైతే బాగుంది, చూసేయచ్చు. అండ్ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. We'll meet in next video. Thank you. Jai Hind.